నెల్లూరు ముంబై జాతీయ రహదారిలో ఉన్న వంతెన ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. మరిపాడు మండల పరిధిలోని కదిరినాయుడుపల్లి సమీపంలో ఉన్న వంతెనపైన భారీ గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్తున్నప్పుడు వంతెన కుంగిపోతుంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని వంతెనపైన ప్రయాణం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వంతెనపైన సిమెంటు బస్తాలతో మట్టి పోసి వదిలేశారని, శాశ్వత మరమ్మతులు చేయలేదని వాహనదారులు తెలిపారు. వాహనాల రాకపోకలకు వంతెన మొత్తం ఊగుతుందని, ఏ క్షణాన ఏం జరుగుతుందో అని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 10 నెలలుగా మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్న అధికారులు ఇలా తూతూ మంత్రపు పనులు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టమాటో వెళ్తాము అనంతపురం నుంచి నెల్లూరుకి డైలీ రోజు మార్చి రోజు వస్తాము. అయినా ఈ బ్రిడ్జి అంటే చాలా అభిమానం. నైట్లో వస్తే అసలు పెద్ద గుంత పడిపోయింది ఆడ. ఆ గుంత అయితే ఏమన్నామని ఆడే ఇంకా నిలిచిపోతుంది, బండి కూడా నిలిచిపోతుంది. అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. ఈ బ్రిడ్జి ఎప్పుడు చేస్తే అప్పుడు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.